My dear Kibo family members and daddy, good morning and love you. అయితే నేను ఇప్పుడు రెండు విషయాలు మీతో మాట్లాడాలని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరందరూ బీసీసీ ట్రేడింగ్ లో అత్యధికంగా పాల్గొంటున్నారు, అతి చక్కనైన పేమెంట్స్ తీసుకుంటున్నారు, మీలో ఐక్యత పెరిగింది, మీలో మన కంపెనీ తరఫున బాధ్యతలు కూడా పెరిగాయి, మీకు చాలా చక్కగా బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు, చాలా సంతోషం. ఇలాగే మీరు కొనసాగుతూ ఉంటే మనం చాలా గొప్పగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా దోహదపడతారు. అయితే ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాలి. అందులో ఒకటి, మన అకౌంట్స్ కి సంబంధించి ఇంకా మరి అనేక విషయాల గురించి అప్డేట్స్ ఉన్నాయి, అప్డేట్ చేస్తున్నాను నేను. ఆ అప్డేట్స్ గురించి మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ రెండవది, కాయిన్ రేట్ పెరగాలంటే ఏం చేయాలి అనే దానికి మరొకటి చెప్తాను. ముందుగా మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్డేట్స్ ఏంటంటే, ఇప్పుడు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి, అవి నేను ఇప్పుడు 2-3 సార్లు చెప్పాను, అవి పంపించలేదని మీరు అనుకుంటున్నారు. సో దాన్ని నేను కొంతమంది చేస్తాను కాబట్టి మేము పంపించలేదు. ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అవి మీకు మీ తాలూకా ఏదైతే నాన్ స్టాకబుల్ ఎంపీసీ ఉందో ఆ పెండింగ్ పేమెంట్స్ అన్ని ఇప్పుడు క్యాష్ వేయడం అనేది కాకుండా మీకు డైరెక్ట్ గా మీ డాష్ బోర్డ్ లో ఉన్న మీ అకౌంట్ లో ఉన్న నాన్ ఎంపీసీలోకి పంపించేస్తున్నాను, నాన్ స్టాకబుల్ లోకి. అక్కడిని అలాగే మీకు కొత్తగా వచ్చిన ఎంపీసీ కానీ ఆల్రెడీ పాతది కానీ ఏది ఉన్నా సరే వీటన్నింటిని డైరెక్ట్ గా మీరు మీ అకౌంట్ నుంచి కాయిన్స్ ఎలాగైతే సేలబుల్ కాయిన్స్ ఎలాగైతే బీసీలోకి మీరు పంపిస్తున్నారో అలాగే ఈ క్యాష్ ని కూడా, అంటే నాన్ స్టాకబుల్ ఎంపీసీ అనుకుందాం, ఈ ఎంపీసీని కూడా మీరు డైరెక్ట్ గా మీ తాలూకా బీసీలోకి మీరు పంపించుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసుకున్నా లేదా విత్డ్రా పెట్టుకున్నా మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు వచ్చేస్తుంది. ట్రేడింగ్ చేసుకుంటే మీ ఇష్టం, ట్రేడింగ్ చేసుకోకపోయినా విత్డ్రా పెట్టుకోండి. దాని విత్డ్రా సిస్టమ్ అనేది కొంచెం గతంలో కంటే మెరుగ్గా ఉన్నది, అది మనం చేసాం కాబట్టి. అలాగే మీ WS లో ఉన్న క్యాష్ని ఏం చేద్దాం, మీ దగ్గర ఉన్నటువంటి ఎస్వి అకౌంట్స్ కూపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కూపన్స్ ని మనం ఎలా మళ్ళీ మీరు వినియోగించుకోవచ్చు, ఇలాగ అనేక విషయాలు. అలాగే మీకు ఎస్వి అకౌంట్ కాకుండా మిగతా అకౌంట్స్ లో మీకు ఆల్రెడీ కేవైసీ చేయలేదు కాబట్టి, ఎందుకంటే మీకు ఒక ఫోన్ నెంబరు, ఒక ఆధారు, ఒక పాన్ కార్డు ఒకదానికి ఒకటే తీసుకునే అవకాశం ఉంది కనుక మీకు ఎస్వి అకౌంట్ లో, అంటే సేమ్ అకౌంట్ లో మరొక దానికంటే 2-3 తీసుకోదు, ఒక్కదానికి తీసుకుంటుంది. కానీ మీకు ఎస్వి అకౌంట్ ఉంటూ, నీకు నువ్వు పెట్టాడు కానీ ఎస్వి అకౌంట్ ఉంటూ మీకు ఎడ్యుకేషనల్ హైయర్ అండ్ లోయర్ కానీ లేకపోతే మిగతా ఏ అకౌంట్లు ఉన్నా సరే అకౌంట్ కి, అంటే ఒక టైప్ ఆఫ్ అకౌంట్ కి అదే మీరు ఈ యూజర్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబరు ఒక్క దానితో మీకు ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. అంటే మీరు మరొక అకౌంట్ కూడా దాన్ని వాడుకోవచ్చు. లేదు నీకు నువ్వే తోడులో మీరు ఉన్నారు ముందు, ఆ తర్వాత మీరు ఎస్వి అకౌంట్ తీసుకున్నారు, అందులో ఎందులో ఉన్నా సరే ఒక టైప్ ఆఫ్ అకౌంట్ ఏది ఉందో దానికి ఒకసారి పనికి వస్తుంది. ఒకే టైప్ అకౌంట్స్ లో మాత్రం పనికి రాకుండా ఇస్తున్నాను. ఎందుకంటే మీరు అన్ని ఫోన్ నెంబర్లు అయితే వచ్చేమో కానీ అన్ని ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మీరు ఒకే మనిషి గారిని మార్చి శాలరీ కాబట్టి ఆప్షన్ ఇస్తున్నాను, అది కూడా పెట్టిస్తున్నాను. ఇలాంటి అనేక విషయాలు, చాలా విషయాల్ని 23 రకాల ప్రాబ్లమ్స్ ని, ఇంకా కొంచెం 2-3 పెరిగిలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అని కూడా అప్డేట్స్ నేను అందులో చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు 16వ తారీఖు చాలా వరకు కంప్లీట్ చేస్తాను. 16 నుంచి మళ్ళీ ఇవన్నీ ఏదైతే చేసుకోవచ్చు అవన్నీ. మీ ఫోన్ నెంబర్ని మార్చుకోవచ్చు, మీరు పాత ఫోన్ నెంబర్ ఏదైతే పెట్టారో అది కావాలంటే 2 సార్లు మార్చుకోవచ్చు మీరు దీన్ని. కాబట్టి అలాంటి చాలా విషయాలు మార్చుకున్నాను. మీరు ఏదైతే తరచూ ఫోన్లో లేదంటే వాట్సాప్ లో లేదంటే జూమ్ మీటింగ్స్ లో మీరు ప్రాబ్లమ్స్ చెప్తున్నారో, సమస్యలని మీరు చెప్తున్నారో వాటన్నింటినీ కూడా మీ సీనియర్స్ ద్వారా నేను నోట్ చేసుకుని వాటన్నింటినీ కూడా నేను ఇక్కడ కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తాను. 16th or 17th కి ఇంచుమించు అన్ని కంప్లీట్ చేసడానికి నేను వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టాను. ఇలా అనేక విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాం మనం. మీకు కాయిన్స్ అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు నా తరపు నుంచి, మీ తరపు నుంచి కాకుండా కూడా మనందరికీ ఉపయోగపడే వార్తే. ఓకే రెడీ? ఇక రెండవది కాయిన్ రేట్ ఎలా పెరగాలా దాని నుంచి మాట్లాడతాం. అయితే కాయిన్ రేట్ పెరగాలని కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. దానికి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీరు కూడా ప్రత్యేకించి సీనియర్స్, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, సీనియర్ అంటే జూనియర్ ఉన్నాడు అనదు. మన కింద ఉన్నటువంటి టీంకి మనందరం మీరంతా నేను చెప్పిన విషయాలే కాకుండా ఇంకా అనేక విషయాలు మీరు చెప్పున్నారు. మన కాయిన్ చాలా మంచిది, కంపెనీ మంచిది, డాడీ మంచోరు, మంచి భవిష్యత్తు ఉంది, ఇలా అనేక రకాల విషయాలు చెప్పి వాళ్ళందరినీ కిబోలకు మనం తీసుకొచ్చాం. వారందరినీ మనం కిబోలోకి ఇన్వైట్ చేసాం. వారు కాయిన్స్ కొనుక్కున్నారు, మనం కొనిపించాం. మరి ఇప్పుడు వారికి రేటు రావడం కూడా అంతే ముఖ్యము. వారికి రేట్ రప్పించడంలో అంటే పైసా నుంచి లక్ష వరకు, లక్ష నుంచి పైసా వరకు ఎంతైనా సరే మనం అది కాయిన్ రేట్ పెరిగినా తగ్గినా మీకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కానీ మన కాయిన్ మనం విలువ పెంచుకుని కొద్ది మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి, అది కంపెనీకి మంచి పేరు ఉంటుంది కాబట్టి
ప్రారంభిస్తున్నాను. దాన్ని ఖచ్చితంగా సీనియర్స్ నాకు సపోర్ట్ చేస్తారని పూర్తి 100% ఆత్మవిశ్వాసంతో నేను మాట్లాడతాను. నిన్న మొన్న కొన్ని జూమ్ మీటింగ్ లో మీరు మాట్లాడుకున్నా, మీరు చేసుకుని మీ సీనియర్ ద్వారా తెలుసుకుని దానికి అనుకూలంగా నాకు మంచి సలహాని మీరు ఇచ్చారని దాన్ని ఇప్పుడు అవలంబించే దిశగా నేను వెళ్తున్నాను. మీకు చెప్తున్నాను, ఒకసారి వినండి. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారు, అంటే ఎవరైనా సీనియరే అయితే వారు, నేను ఇప్పుడు రేపటి నుంచి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ కొత్త విషయం ఏంటంటే, రేపటి నుంచి మీరు VCTలో ఒక వ్యక్తి ఒక రోజుకి 25 కాయిన్స్ మాత్రమే మీరు సెల్లింగ్ లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి 25 సార్లు పెట్టినా, అరకాయను మీరు ఏదంటే ఎలా కావాలంటే అలాగా పెట్టినా, 5 వేసి చెప్పిన 5 సార్లు పెట్టినా, 10, 5 పెట్టినా, మీరు ఎలా పెట్టినా ఒకేసారి 25 పెట్టించినా ఒక్క రోజుకి 25 కాయిన్స్ మాత్రమే, అది సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా పెట్టగలిగేలా దాంట్లో మార్పులు చేశాను. రేపటి నుంచి అమలు అవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు 25 ఉంటే మరి నా దగ్గర 1000 కాయిన్స్ ఉన్నాయి, లేదంటే 1,00,000కి పైగా కాయిన్స్ ఉన్నాయి, నేను కొనుక్కొని ఉండొచ్చు, లేదంటే నాకు 0.25 నుంచి వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మనం రోజుకి 25 పెట్టడం వల్ల ఉపయోగాలు చెప్తాను. మీరు ఎప్పటి నుంచి మీకు నచ్చిన కాయిన్స్ పెట్టచ్చు కూడా మరి నేను అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం 25 పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారికి మనం చాలా కాయిన్స్ పెట్టేస్తున్నాం కనుక కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వారి దగ్గర ఉన్న కాయిన్స్ మీకంటే తక్కువ రేటు పెడుతున్నారు, తక్కువ రేటుకి పెట్టేస్తున్నారు. మరి తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి అలా తగ్గిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ధర రాదు. అందుకోసం మనం ఎప్పుడైతే తగ్గించామో ఇక్కడ కొనుగోలు చేసేటువంటి శక్తి మన కంపెనీకి చాలా అంటే చాలా వచ్చింది. చాలా కమ్యూనిటీ, కొనుగోలు కమ్యూనిటీ అంటే ఇది BCT కమ్యూనిటీ మనకు చాలా పెరిగిందనమాట. కాబట్టి కింద వారి కాయిన్స్ అన్ని ఆటోమేటిక్గా సేల్ అవుతాయి. ఎందుకు మనం 25 గంటలు పెట్టాం, మరి ఒక కాయిన్ నుంచి 25 కాయిన్స్ వరకు కూడా పెట్టగలిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కాయిన్స్ చాలా చక్కగా సేల్ అవుతాయి, వాళ్ళందరికీ మంచి రేటుకి పెరుగుతాయి. ఆటోమేటిక్గా కాయిన్ రేట్ కూడా మంచిగానే జరుగుతున్నది. అలాగే మన తాలూకా BCT తన నుండి మైనర్స్ కానీ లేకపోతే కేజీలో వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్ కావచ్చు, వీటన్నింటిలోకి మనం ఎప్పుడైతే కాయిన్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి కాయిన్స్ అన్ని కూడా BCTలో కొనాలి. కాబట్టి మన అందరి దగ్గర నుంచి అందరి కాయిన్స్, అన్ని రాష్ట్రాల్లో ఉన్న వారి కాయిన్స్ కూడా ఈజీగా మన మాటలను విని వాటిని విశ్వసించి మన దగ్గర కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడాను ఇక్కడ అమ్మకం జరిగేలా చూసిన వారు అవుతాం. అంటే రేటు మళ్ళీ బలపడుతుంది, దురపడుతుంది, పైకి వస్తుంది. అలాగే ఈ కాయిన్స్ అన్నింటిలో ఇప్పుడు మిగతా అకౌంట్స్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ అందులో రావచ్చు. తర్వాత మన కన్స్ట్రక్షన్ అలాగే లేదా మన మైనీడ్స్ అనే దాన్ని నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ మైనీడ్స్ తో చాలా చాలా కాయిన్స్ 500 రూపాయలకే తీసుకుంటున్నాం. మనం కన్స్ట్రక్షన్ లో కాదు, అంటే యూటిలిటీలో తీసుకుంటున్నాం. ఆ యూటిలిటీకి సంబంధించి నేను చాలా ప్లాన్స్ చేసుకున్నాం మొదటి నుంచి కూడా, అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను అవన్నీ కూడా. కాబట్టి మీకు చాలా కాయిన్స్ అప్పుడు BCTలో కొనుక్కొని పెట్టాల్సి వస్తుంది. సో మైనీడ్స్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే వెంటనే కాదు, కొంత సమయం తర్వాత మంచి రేటుకి మన కమ్యూనిటీ అందరికీ ఇవ్వగలుగుతాం. అది అయిపోయిన తర్వాత ఈ 25 కాయిన్స్ అనే దాన్ని మనం తీసేద్దాం. కాయిన్స్ ఎన్నైనా సరే మనం సేల్ అయిపోయే పరిస్థితి వస్తుంది, రేట్ పెరిగిన పరిస్థితిలోనే స్టాండ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాని సిస్టమ్ నాకు తెలుసు. మీ దగ్గర ఇప్పుడు అందరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నాకు తెలుసు. ఇప్పుడు కొనుగోలు చేసేవారు ఎంతమంది ఉన్నా తెలుసు. భవిష్యత్తులో అనేక రూపాల్లో ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారో నాకు తెలుసు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? 100 crores మెంబర్స్ ఇందులోకి మనం BCTలోకి వచ్చేటట్టు చేస్తున్నాం. అంటే వీళ్ళందరూ మన OTTO మరొకటో చేసిన వాళ్ళని నేను మాట్లాడలేదు. అంతమంది రారు. OTT అనేది తక్కువ టైం ఇచ్చినట్టు ఎక్కువ మంది రారు. అయితే కానీ మనం చేసేదంతాను కేవైనట్ ద్వారాను, ఇంకా మైనీడ్స్ ద్వారాను, ఇలా అనేక ద్వారా 100 crores టార్గెట్ చేసుకున్నాం. ఎవరి దగ్గర అక్కడ డబ్బులు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా ఫ్రీ. ఇప్పుడు మన ఇది కేవైనట్ అనేది ఫ్రీగానే ఇస్తున్నాం మనం. అలాగే మైనీడ్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. ఆల్రెడీ మైనీడ్స్ కొంచెం ఒక 400, 500 ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలిసి. నేను చూడలేదు, కానీ తక్కువ ఉన్నాయి, గతంలో చూసాను ఏంటని. వాటన్నింటికి కూడా మంచి జరిగేలాగానే నేను దాన్ని కంప్లీట్ చేస్తాను. అంటే మరి ఏం చేస్తారని అడగద్దు. అలాగే మిగతా అకౌంట్స్ కూడా, అంటే మన ఇది OTT గతంలో 1700 కాయిన్స్, లేదంటే 1200 కాయిన్స్ ఏవైతే ఇలా మనం చేసామో ఆ కాయిన్స్ అన్నింటికి కూడా మీకు నెల రిలీజ్ నేను పెట్టిస్తాను కూడా. అయితే ఇక్కడ రోజు 25 కాయిన్స్ మాత్రమే సేల్ అవుతుందా, సీనియర్కి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే రోజు 25 అనేసి అంటే మనకి వచ్చే నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. అంటే ఒక నెలలో 25 రోజులు మాత్రమే, 25 రోజులు ఫుల్గా పనిచేసి 5 రోజులు మాత్రం సెలవు ఉంటుంది. ఈ 5 రోజులు తీసేస్తే 25 into 25 అంటే మీకు ఆల్మోస్ట్ 600 పైన. అంటే మీకు మంచి ఇన్కమే వస్తుంది వారికి కూడా. అయితే మన సీనియర్గా మనకి హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ MPC ద్వారా మీకు అనేక రకాలుగా మీకు MPC వచ్చినట్టుగా నేను చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వాటి ద్వారా సీనియర్స్కి ఎలాగో మంచి ఇన్కమే వస్తుంది. అయితే కాయిన్స్ అనేవి తర్వాత అమ్ముకున్నా మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అయితే
ఈ 25 కాయిన్స్ రోజు పెట్టుకోవడం అనేది సీనియర్స్ ఖచ్చితంగా నాతో సహకరించి మీ జూనియర్స్ కి మేలు చేసే విధంగా నాతో కలిసి వస్తారని 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా పిల్లలైనటువంటి మీ అందరి మీద కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను ఎప్పుడు ఏదైనా సరే మీ అందరి కోసం, మన ఫ్యామిలీస్ కోసమే నేను ఆలోచిస్తాననేటువంటి పూర్తి నమ్మకం మీలో ఉంది. అలాగే మన జూన్స్ లో కూడా 100 కాయిన్స్ పెట్టుకున్నాం అని కొంతమంది, ఇది ఆల్రెడీ మీరు చేసిన ప్లాన్, నేను చేసింది కాదు. 10 కాయిన్స్ అని కొంతమంది ఇలా అనుకున్నారు కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. కాబట్టి మీ ఆలోచనని ఏకీభవిస్తూ నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దీనికి సీనియర్స్ మాట్లాడుకున్న దాంట్లో